కార్గిల్ వార్ ఎలా జరిగింది, ఆ వార్లో అసూలు బాసిన ఎంతోమంది వాళ్ళని ఏ రకంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కార్గిల్ విజయ్ దివస్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం. కార్గిల్లో వాళ్ళు ఒక పక్కేమో మనం మంచి దోస్తీ కావాలి, అమన్కి ఆశ కావాలి అని చెప్పి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళేమో పై ఎత్తులో ఉన్నారు, మనమేమో కింద నేషనల్ హైవే మీద వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దారి లేదు, అన్ని కొండ చర్యలు. ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఈరోజు మహావీర్ చక్ర పద్మపాణి ఆచార్య గారు లేరు. పెళ్ళి అయి 3 సంవత్సరంలో 1.5 years నేను కలిసి ఉన్నాము. భారత ప్రభుత్వం మీద ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయో అమెరికా నుంచి కానివ్వండి, మిగతా దేశాల నుంచి కానివ్వండి, ఇంకా భారతదేశం కోసం పోరాడటానికి వెళ్తాము అనేవాళ్ళు ఉంటే గనుక మీరు ఎంకరేజ్ చేస్తారా? We are from family of service. My father-in-law was in Air Force. His elder brother was in army. His own son was in army. He retired 2 years back as a doctor. We salute you for that. అమెరికా అధ్యక్షుడు నేను వారం రోజుల్లో ఇది యుద్ధాన్ని అంతం చేస్తాను అని చెప్పి 1999లో కార్గిల్ సమయంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. Do you take a pride, saying that, there is somebody called Ajit Doval in our country? Yes, certainly. అటువంటి కంటిన్యూస్గా ఎన్నాళ్ళు ప్రధానమంత్రి ఉన్నారో అన్నాళ్ళుగా ఆయన అంత ముసలివాడైనా కూడా. సో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మనతో ఉన్నారు ఒక ప్రత్యేకమైన అతిథులు, జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు. అలాగే ఒక ప్రత్యేకమైన అతిథి నేను మరీ చెప్పాలి, చారులత గారు, మహావీర్ చక్ర మేజర్ పద్మపాణి ఆచార్య గారు. ఆయన అంటే తెలియని భారతీయుడు ఉండడేమో అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. బికాజ్ కార్గిల్ వార్ ఎలా జరిగింది, ఆ వార్లో అసూలు బాసిన ఎంతోమంది వాళ్ళని ఏ రకంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కార్గిల్ విజయ్ దివస్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం. అలాగే రాజకీయాలకు అతీతంగా అక్కడ బార్డర్లో ప్రాణాలకి పోరాడుతూ ప్రాణాలు అర్పించే వీర సైనికుల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఏ విధంగా ఉంది, ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మాట్లాడబోతున్నాం. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ సార్ టు హ్యావ్ యూ హియర్ ఇన్ అవర్ స్టూడియోస్. జై హింద్, జై భారత్. జై భారత్. ఎస్ సార్, ఎస్, it is every Indian's pride, to say that Kargil Vijay Divas, the situation was different, days were different, the competencies, you must say that, comparison, from today and, those days, it was completely different. And the warfare, probably the different. Political will must be different. ఎలా గుర్తు తెచ్చుకుంటారు మీరు ఆ రోజు? మనం లాస్ట్ వార్ చూసింది 1971లో సార్. దాని తర్వాత వార్ టిపికల్గా రాలేదు, కానీ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మన సైనికులు మన భారతదేశాన్ని కాపాడడానికి, మన ప్రజల్ని కాపాడడానికి పోరాడుతూనే ఉన్నారు. అది జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, అటు నార్త్ ఈస్ట్లో కానివ్వండి. ఏదో ఒక దేశ విరోధ శక్తులు మన దేశాన్ని కిందికి పడగొట్టాలని, దేశం నుంచి విడిపోవాలని, దీనికి ప్రోత్సాహం మన కంట్రీలోంచి కాకుండా పక్క దేశాల నుంచి వాళ్ళు సప్లై చేసి మనీ, వెపన్స్ ఇట్లా ప్రోత్సహించి వాళ్ళని మన దేశాన్ని మీద, మన అభివృద్ధిని అడ్డుకోవడానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కానీ ఈ కార్గిల్లో వాళ్ళు ఒక పక్కేమో మనం మంచి దోస్తీ కావాలి, అమన్కి ఆశ కావాలి అని చెప్పి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే, అటు వాళ్ళ సైన్యము, వాళ్ళ ఐఎస్ఐ ఇది మంచు కొండల పైన హైయెస్ట్ 16,000 to 18,000 feet పైన కొండల మీద వాళ్ళ నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ సోల్జర్స్ని మనకి తెలియకుండా మంచు పడుతున్న సమయంలో అక్కడ వాళ్ళని పోగు చేసి అక్కడ బంకర్స్ కానీ సంగర్స్ కానీ నిర్మించుకున్నారు. ఎలా అయితే అప్పుడు పరిస్థితి ఏమిటంటే, అలాంటి మంచు ఉన్న టైంలో అంతగా పెట్రోలింగ్ మామూలుగా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద
మామూలు టైంలో అయితే చేస్తాం, కానీ అక్కడి యాక్సెస్ తక్కువ కాబట్టి ఎప్పుడైతే మంచు ఎక్కువ ఉంటుందో అక్కడ అంతగా ఉండదు. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళు రాలేదు మనము వెళ్ళలేదు పెట్రోలింగ్కి. కానీ సడన్గా ఎప్పుడైతే మనకు తెలిసొచ్చిందో ఈ షెపర్డ్స్ ఎవరైతే ఈ కొండల మీద వెళ్ళారో వాళ్ళు ఈ అక్కడ ఉన్న డిప్లాయ్ అయిన బెటాలియన్స్కి చెప్పారు అక్కడ పైన ఎవరో ఉన్నారు ఆ కొండల మీద అని. దాన్ని అసెర్ట్ చేయడానికి పెట్రోలింగ్ పంపించాం. ఆ పెట్రోల్స్ చెప్పాయి అక్కడ ఉన్నారు అని. కొంతమంది వెనక్కి రాలేదు, ఆ మంచులోనే వాళ్ళకి పారిపడ్డారు. అప్పుడు తెలిసొచ్చింది అక్కడ వీళ్ళు పాకిస్తానీ వాళ్ళు ఆ స్థావరాలు మీద ఉన్నాయి అని. అది ఆ మంచు పడే సమయం నుంచి, వింటర్ నుంచి నెక్స్ట్ సమ్మర్ దాకా, అదంతా అయిపోయేదాకా కూడా మనకి తెలియలేదు. అందుకనే మన కార్గిల్ యుద్ధం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కార్గిల్ రివ్యూ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, వీ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వార్ అని చెప్పి. కానీ దాన్ని ఎలా ఎదుర్కొన్నాము అనేది ఆ సమయంలో మన దేశాధినేతలు, మన పొలిటికల్ లీడర్షిప్ దానికి ఎదుర్కోవాలి. కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ వార్కి వాళ్ళు మొగ్గు చూపలేదు. వాళ్ళు అడిగారు మనం యుద్ధానికి వెళ్ళగలమా అనేది. అయితే యు గివ్ ఆర్డర్స్, వి విల్ గో. అది అయితే బహుశా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసికట్టుగా ఒక జట్టుగా వెళ్ళి వాళ్ళకి వెనక్కి వెళ్ళేటట్టు చూసేదేమో. కానీ మన భారత ప్రభుత్వం మీద ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయో అమెరికా నుంచి కానివ్వండి, మిగతా దేశాల నుంచి కానివ్వండి, లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చెయ్యొద్దు అని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళేమో పై ఎత్తులో ఉన్నారు, మనమేమో కింద నేషనల్ హైవే మీద వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దారి లేదు, అన్ని కొండ చర్యలు. దాన్ని మీరు చూసుంటారు లక్ష్యాలు ఎట్లా దాన్ని రాక్ క్లైంబింగ్ చేస్తూ వెళ్తాడు. అట్లాంటివి వెళ్ళి వాళ్ళని ఎవిక్ట్ చేయాలి. వాళ్ళు మెషిన్ గన్స్ పెట్టుకొని మన మీద గురిపెట్టి చూశారు. ఇటు నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు బర్స్ట్ ఫైర్ వేసేస్తారు, అందరినీ నాశనం చేసేస్తారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అక్కడి నుంచి విడగొట్టడం అనేది చాలా సాహసమైన పని. వాట్ వాజ్ దేర్ టార్గెట్ సార్? బికాస్ దేర్ పొజిషన్ ఇన్ హై ఆల్టిట్యూడ్. మనం ఏదైనా వాళ్ళని అటాక్ చేయాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి మీరు చెప్తున్నారు. బట్ వాట్ వాజ్ దేర్ టార్గెట్ టు ఆక్యుపై మనకి లడాక్ లో ఉన్నవి ద్రాస్, కార్గిల్, మొస్కో, ఇది బటాలిక్, సౌత్ ఇది సియాచిన్ గ్లేషియర్, లడాక్, నార్త్ ఇదేంటి ఈస్టర్న్ లడాక్ అంటే చైనా. ఇక్కడ ఉన్న డివిజన్స్ ని మనము వాళ్ళని అక్కడ పెట్టాలి అంటే వాళ్ళకి లాజిస్టిక్స్ కావాలి. ఆ లాజిస్టిక్స్ ఒకే రోడ్డు మీద వెళ్తాయి, అది నేషనల్ హైవే 1 ఆల్ఫా. దాని మీద వాళ్ళు దే ఆర్ ఓవర్లుకింగ్ దట్, దే కెన్ స్టాప్ దెమ్ ఎనీ టైమ్ ఎట్ విల్. రైట్. అటువంటప్పుడు మనకి విల్ బి కట్ ఆఫ్. రైట్. అలా కట్ ఆఫ్ అయితే దాన్ని వాళ్ళు అలా కంటిన్యూ చేస్తే దాన్ని విడగొట్టేయచ్చు లదాఖ్ ని జమ్మూ కాశ్మీర్ నుంచి. ఇట్ కుడ్ బి అనదర్ POK. అది అంటే విడగొట్టడం వాళ్ళ సక్సెస్ అయితే దాన్ని ఎదుర్కోవాలి. మనల్ని మనం ఇది వీ హ్యావ్ టు అసర్ట్ అవర్ సెల్స్. అది మన భూభాగం, అది లైన్ ఆఫ్ కంట్రోల్ అయినా కూడా దాన్ని మనం రీక్యాప్చర్ చేసుకోవాలి. అది మనకి టాస్క్ ఇచ్చారు. అందుకని చెప్పి మనం చేసిన ఆపరేషన్స్లో దీన్ని ఆపరేషన్ విజయ్ అని మనము, ఆపరేషన్ సఫేద్ సాగర్ అని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అన్నారు. దీంట్లో ఎంతో మందిని కోల్పోయాం, 527 సోల్జర్స్ని కోల్పోయాం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మన యంగ్ లీడర్స్, యంగ్ ఆఫీసర్స్, లెఫ్టినెంట్స్, క్యాప్టెన్స్, మేజర్స్ వాళ్ళు వాళ్ళ కంపెనీస్తోని, ప్లటూన్స్తోని ముందుకు వెళ్ళి వాళ్ళని లీడ్ చేస్తూ దాన్ని అటాక్ చేశారు. దాంట్లో వీళ్ళు కొంతమంది మనం కోల్పోయాం. చిన్న 30-31 ఏళ్ళు, 28 ఏళ్ళు అట్లా ఉన్నవాళ్ళు. వాట్ వాజ్ యువర్ పొజిషన్ ఎట్ దట్ వార్? దట్ టైమ్ I was commanding a regiment of artillery in the Rajasthan border. We were deployed. ఈ యుద్ధం జమ్మూ కాశ్మీర్కే పరిమితం అవుతుందా, అది ఇంటర్నేషనల్ బార్డర్ కూడా వస్తుందా, దానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు పై లెవెల్లో ఏమి డెసిషన్స్ ఉన్నాయో మనకి ఇంక్రిమెంటల్గా తెలుస్తుంది. అటువంటప్పుడు
మిగతా దేశంలో మిగతా చోట్ల ఉన్న ఆర్టిలరీని వాళ్ళు కార్గిల్ వైపు మళ్లించారు. నేను యాజ్ కమాండింగ్ ఆఫీసర్ రెండిటికి సిద్ధంగా ఉండాలి. ఒకటి, నేను నా మీడియం గన్స్ తీసుకొని సోల్జర్స్ని అమ్యునిషన్ని తీసుకొని కార్గిల్కి వెళ్ళడమా, ఆర్డర్స్ వస్తే అటు వెళ్ళాలి, లేక రాజస్థాన్ బార్డర్ మీద డిప్లాయ్ చేసి ఒకవేళ మనం యుద్ధానికి వెళ్తే వాళ్ళు మన మీద యుద్ధం చేస్తే, ఓపెన్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఎటువైపైనా యుద్ధంగా ఉండడానికి నేను నా రెజిమెంట్ రెడీగా ఉన్నాం సార్. సో ఇది ఆపరేషన్ విజయ్. దీంట్లో ఇది ఎక్కువగా జూలై నెలలో ఎక్కువ ఫైరింగ్ జరిగింది. దాంట్లో 26వ తారీఖున వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత ఈ హైట్స్ ఏవైతే ఉన్నాయో, టోలోలింగ్ కానివ్వండి, బత్రా టాప్ కానివ్వండి, 5140 కానివ్వండి, ముష్కో, బటాలిక్, వీళ్ళందరినీ రీక్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టాము, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 26th జూలైకి ఇది ఆపరేషన్ విజయ్ కంప్లీట్ అయింది అని చెప్పి మనం చెప్పాం అనమాట. వండర్ఫుల్ సార్. సో లైక్ ఐ సెడ్ దట్ ఒక ప్రత్యేకమైన అతిథి ఇవాళ మన కార్యక్రమంలో చారులత గారు. మీరు చెప్పడం బట్టే మేడం ఈరోజు ఇక్కడ ఉన్నారు. అవునండి, ఎందుకంటే దీంట్లో సోల్జర్స్, యంగ్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని సేవ్ చేశారు. కానీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్, తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు కదా, అది వాళ్ళది కూడా గ్రేటెస్ట్ సాక్రిఫైస్. కరెక్ట్. ఒక భర్తని పోగొట్టుకోవడం, బిడ్డని పోగొట్టుకోవడం, అన్నా తమ్ముడిని పోగొట్టుకోవడం, అది దుఃఖమైన విషయం. కానీ ఒక రకంగా గర్వకారణం కూడా. కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు యుద్ధంలో నువ్వు గెలిస్తే రాజభోగాన్ని అనుభవిస్తావు, ఒకవేళ ప్రాణాలు కోల్పోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. అదే మాకు మేము నేర్చుకుంటాం. ఇది రిలీజియస్ మందిర్లో ప్రతిసారి యుద్ధానికి వెళ్లే ముందు మందిర్ పెరేడ్ ఉంటుంది. భగవంతుడిని మనం ఎవరినైతే ఫెయిత్ ఉందో వాళ్ళని మమ్మల్ని రక్షించు, మా దేశాన్ని రక్షించు, నాతో పాటు ఉన్న వాళ్ళని రక్షించు అని చెప్పి ఎదుర్కొని వెళ్తాం. దాంట్లో శ్రీమతి చారులత ఆచార్య గారు వాళ్ళ భర్త 31 ఏళ్ల వయసులో కంపెనీ కమాండర్గా ఉంటూ టోలోలింగ్ హైట్స్ మీద 2 రాజ్పుతానా రైఫిల్స్లో కంపెనీని లీడ్ చేస్తూ ఒక చాలా కష్టమైన క్లిఫ్ని అటాక్ చేశారు. ఆ అటాక్ని ముందుగా ఉండి వాళ్ళని ప్రోత్సహించారు. ఆయనకి గన్ షాట్ వుండ్స్ అయ్యాయి, రక్తం కారుతూ ఉండింది. అయినా కూడా మీరు వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేయండి అని చెప్పి, నా గురించి పట్టించుకోవద్దు అని చెప్పి అక్కడే ఉండి వాళ్ళని ప్రోత్సహించాడు. అది క్యాప్చర్ చేసి వెనక్కి ఆయన్ని తీసుకోవడానికి వస్తే ఆ వూండ్స్ వలన ఆయన పోయారు. కానీ ఆవిడకి ఉత్త ఇన్ఫర్మేషన్ ఒకటే తెలిసి ఉంటుంది. అక్కడ ఏమైంది అనేది వాళ్ళ బెటాలియన్ తో, ఆఫీసర్స్ తోని, వాళ్ళ సోల్జర్స్ తోని ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడకి ఆ సిచ్యువేషన్ తెలిసి ఉంటుంది. Yes ma'am, like how do you recall that? For your sacrifice, Thank you so for much. the sacrifice of Padmapani Acharya Mahavir Chakra for the nation. Thank you so much. Yes ma'am, actually every Indian is indebted, like you know, Thank to you, your thank family you so and much. Mahavir Chakra, Yes. Padmapani Acharya ga. That how do you recall, you know, that particular day, if I may ask you? See, to start with, I come from a very, very conservative family. Ma'am. From Chennai. Okay. మా అమ్మ నాన్న నాకు ఎక్కడ బయటకు పంపేవారు కాదు. నో బాయ్స్ టాకింగ్ టు బాయ్స్, నో ఎక్స్పోజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. దే వెరీ వెరీ కన్సర్వేటివ్. ఇంకొకటి ఏమంటే మా అమ్మ నాన్న టైప్ నుంచి ఎవరు డిఫెన్స్ ఫోర్స్లో లేదు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. సో నాకు ఆ లైఫ్ గురించి తెలియదు. I met him in train. So IOC Kargil, Nagarjuna Garu has done my husband role. Okay. So I met him in train. We liked each other. Then we got married, 96 January. So yes, there is risk in everybody's life, I would say it. But when it comes to soldiers' life, every day is risk for them. Especially, I can say that it infantry Yeah. more because they're foot soldiers. Yeah. General Rao can say better. As far as I know, as a wife, whatever, కొన్ని like 2 years, పెళ్ళి అయి 3 సంవత్సరంలో 1.5 years నేను కలిసి ఉన్నాము. ఎందుకంటే ఈ వాజ్ యంగ్ ఆఫీసర్, లాట్ ఆఫ్ కోర్స్ అండ్ యూనిట్. 1995 డిసెంబర్ వాళ్ళు ఫీల్డ్ నుంచి పీస్కొచ్చారు. Okay. తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటుంది, వాళ్ళ కోర్స్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబుల్ జాబ్ కదా, లైక్ పొజిషన్. Yeah.
అప్పుడు నేనేమంటే పెళ్ళి అయ్యి ఒక 8 months నేను అత్త మామ గారితో ఉండి నేను వెళ్ళాను యూనిట్కి. మన సివిల్ లైఫ్కి అక్కడ చాలా డిఫరెన్స్. భయపడానికి ఏం లేదు. అక్కడ ఉన్న సీనియర్స్ లేడీస్ అందరూ చాలా వెల్కమింగ్. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటది. మనకి చెల్లిలాగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారు. సో చాలా ప్రేమంగా ఉంటారు. ఏమన్నా కావాలంటే కూడా మనం ఓపెన్ గా అడగొచ్చు. నాకు తెలియదంటే దే విల్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ యూ. దే రియలీ సపోర్ట్ యూ. దాట్స్ హౌ అవర్ లైఫ్ జర్నీ స్టార్టెడ్. సో ఎస్, as కొత్త పెళ్లి అయిన తర్వాత ఉంటది కదా, ఏదో చూస్తాం కదా, బర్త్డే అప్పుడు హస్బెండ్ వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, మనం తోడు ఉండాలి. తన బర్త్డేకి లేదు, నా బర్త్డే కూడా తన కలిసి సెలబ్రేట్ చేయలేదు ఆ సంవత్సరం. దెన్ స్లోలీ యూనిట్ వెళ్ళిన తర్వాత నేను, ఈవెన్ దో మై ఫాదర్ ఇన్ లా వాస్ ఇన్ ఎయిర్ ఫోర్స్, హీ టోల్డ్ మీ, బట్ స్టిల్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ డిఫరెన్స్ కదా, experience. So when I went to unit, going from south, the culture is different. Slowly you adapt to the culture, with whom, how you to talk. Yes. So everything for good. Correct. Army life, I can know, service life is not about party and enjoying. Army officer's wife, soldier's wife rather, I put it. We have to be very strong mentally, not physical strength. We have to be very strong. But where it mentally. comes from, like you said, you're from very conservative family. It's how your life partner gives that confidence in you. Within that, in a short time. Yes. It's yes, there's a love between each other. It's always all husband and wife have love between each other. But the soldiers are made so strong, they pass on that to their lady wife. Like, I'm not talking about officer's wife, even the soldier's wife, the families in general. We had been taught that. వాళ్ళతోటి మనకు కూడా కొంచెం ట్రైనింగ్ ఉంటుంది యూనిట్ వెళ్ళిన తర్వాత. మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, దే రియలీ షేప్ యూ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. Like it's not about how we see that parties or any kind of social no. So that way they train you. రేపు లేదని ఈ రోజు పార్టీ చేసుకుంటాం, we will enjoy because we don't know when we wake up in the morning what will happen to them and to us. True. So that's how the life started from. చారులత గారు, దట్ ఎస్ మీరు చెప్తుంటే we can understand that ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ఈ రోజు మహావీర్ చక్ర పద్మపాణి ఆచార్య గారు లేరు. he lost like his 31 years of age. Yes. And June 21st was his birthday. Yes. And we heard that 28th of June this Yes. happened, right? So మీరు that sacrifices గురించి మాట్లాడితే ఈ రోజు కూడా వైఫ్ ఆఫ్ మహావీర్ చక్ర ఆయన Yes. పేరు మీదే మీరు ఇంకా ఉన్నారు అంటే కనుక we can understand the sacrifice and the pride what you're taking, to take his name and move forward. Yes. So how difficult and how challenging it is. ఎలా So ఉంటుంది? challenging, invariable. If he's a Mahavir Chakra or any award, apart from that, I'm soldier's wife. It's very difficult, and whoever goes there, their first thing come to their mind is not family or anybody else, to protect their mother India, country. nation, country. Okay, that comes first to them. Like General Rao was talking about the faith. So only faith is the nation. You all are together. You are from different part of the country. You are from a different religion. Everybody. When you go there, it's only one aim, to protect your mother thing. And they don't go there to, I do this, I'll get my decoration, or do this. You cannot there in any kind of field area. You cannot think that. Any subjects, you study like this, you can earn this, or I can reach this point of, in my profession, I do this course or do that. In service, all three service, you cannot do that. It's what your personality, what you want to do for your nation, that matters. Pardon me to ask like this, చారులత గారు, మీరు వెరీ యంగ్ ఏజ్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది ఫ్యామిలీలో. ఆ తర్వాత ఇఫ్ ఐ మే ఆస్క్ యూ, లైక్ మీ కమింగ్ డేస్ లో దట్ మీ కుటుంబం నుంచి, మీ ఫ్యామిలీస్ నుంచి ఇంకా భారతదేశం కోసం పోరాడటానికి వెళ్తాం అనేవాళ్ళు ఉంటే గనక మీరు ఎంకరేజ్ చేస్తారా? Of course, my own brother-in-law is still serving. I cannot take his name. He's still serving in army. We are from family of service. My father-in-law was in Air Force. His elder brother was in army. His own son was in army. He retired 2 years back as a doctor. And my father-in-law's younger brother, he also was a doctor in police. So if I had a son, definitely, even my daughter, I want to go, but different reason, I will appreciate. It's cannot. We salute you for that. Thank you. Sir, now let me put some difficult questions. Now,
Yeah, we are talking about like fourth, the largest economy in the world. India is progressing in a rapid speed. The numbers shows like, pretty much everything. And we are still fighting with a country who is really having tough time to have barely their, necessities of the country's populace. Where is it lag behind? Like, అభివృద్ధి చూస్తే ఇక్కడ చూపిస్తున్నాం. నిజంగా దట్ ఆ స్టాటిస్టిక్స్ కానీ ఆ నంబర్స్ కానీ కంపేర్ చేసుకుంటే కనుక మనం ఎక్కడో ఉండాలి. ఇంకా పాకిస్తాన్తో ఈ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, లేకపోతే యుద్ధం గురించి మాట్లాడటం, మనం అవి జస్ట్ మేకింగ్ అవర్ సెల్ఫ్ లైక్ బిలిటిల్. ఇది మన ప్రపంచంలో ఇది నాకు నచ్చలేదు, నేను వచ్చి నిన్ను కొట్టేస్తాను చంపేస్తాను అనే రోజులు కావు. వాళ్ళు మన నైబర్స్గానే ఉంటారు. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్తో తిప్పలు పడుతున్నారు, మనం మన ప్రాబ్లమ్స్తో తిప్పలు పడుతున్నాము. తిప్పలు పట్టలేదు. మనకి కావాల్సింది ఏంటి? అభివృద్ధి. మనం అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలి. మన దేశ అభివృద్ధి కావాలి. మనం నేషన్ ఫస్ట్, మనల్ని వికసిత్ భారత్, డెవలప్డ్ నేషన్గా చూడాలి, ఆత్మనిర్భర్ భారత్గా చూడాలి అనేవి మన కోరికలు. మన స్టూడెంట్స్కి అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి అల్లకల్లోలం ఉండకూడదు, ఎటువంటి ఆపద వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మన పక్క వాళ్ళు నైబర్స్ ఎలా ఉండాలి అనేది మనం డిక్టేట్ చేయలేం కదా. వాళ్ళకి మనల్ని పిన్ ప్రిక్స్ చేస్తూ ఉండడమే వాళ్ళకి సంతోషం. But in that context, why aren't we able to one China which is like to India, and why can't be India like to Pakistan, like how China is to India? How is China to India? In Galwan, we have made them to go back. We have reclaimed on the entire thing. So though it is, they are very powerful. They Yes, don't, the matching of either the money power, economic power or any power, they are better off than us. Yes, sir, that's what But I'm still, saying. we Yes. are standing our ground. Right, sir. Similarly, Pakistan, looks like their aim is to disturb India, to stop India, to see that India doesn't get its place in the Committee of Nations. Sir. That gives them happiness, Sir. not their own progress. Sir. So they've tried all sorts of tricks. They want to encourage, they want to give money power, radicalization, send some the Lashkar-e-Taiba or disgruntled groups to cause damage to the image of India. So that way we can't wish it away. Right. But we have to be strong, Yeah. both politically, militarily, economically, scientifically, in all ways. We have to have energy-wise, we have to be strong. That is the time the others will look at us with respect. Then comes the deterrence. They are a nuclear nation. Of course. of They course. keep saying that Yeah. every now and then. Yes. But this is our government has called the nuclear bluff. Yeah. In spite of their nuclear weapons, we went in, we destroyed, we decimated their power and came back. And with not much of damage. Right, sir. Though their propaganda, Mhm. wrongful claims that they made, they were all proven to be false. ఓకే సార్. సో ఒకసారి ఇప్పుడు కార్గిల్ యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం. సిన్స్ ఇట్ ఈస్ అ కార్గిల్ విజయ్ దివస్. అవునండి. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడాలి అంటే కనుక మేజర్ చేంజెస్ ఏ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి అంటే ఏం చెప్తారు? అండ్ పొలిటికల్ విల్ గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం. ఇఫ్ ఐ మే ఆస్క్ యూ లైక్ టు ఎలాబరేట్. ఒకటి మీరు చదివి ఉంటారు, అప్పటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మలిక్ రాసిన పుస్తకం ఫ్రమ్ సర్ప్రైజ్ టు రికనింగ్ అని టు విక్టరీ. దాంట్లో ఆయన చాలా బాగా చెప్పాడు ఎక్కడి నుంచి వెళ్ళాం ఎక్కడ అనేది. మనకి యుద్ధ సామాగ్రి ఏది ఉండాలో అది తక్కువగా ఉండింది. మనకి ఏవైతే ఇంటెలిజెన్స్, రెకానజెన్స్, దాన్ని సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఉండాలో అది లేదు. కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ ఏజెన్సీస్, అది దట్ వాస్ ల్యాకింగ్. ది పొలిటికల్ విల్ వీ కాంట్ కమెంట్ ఆన్ ఇట్, ఎందుకంటే అది వేరే వేరే పొలిటీషియన్స్ రాసుంటారు ఎలా అయింది ఏమిటి అనేది. మన మీద చాలా ఒత్తిడి ఉండింది. అందువలన మన చేతులు కట్టేసినట్టు, ఒక చేత్తోని ఫైట్ చేసినట్టు ఉంది.
మామూలుగా యుద్ధానికి వెళ్తే ఆల్ అక్రాస్ ఇది ఇంటర్నేషనల్ బార్డర్ కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, ఎల్ఏసి కానివ్వండి, యూ కెన్ ఓపెన్ అప్ ది ఎంటైర్ ఫ్రంట్. ఆ ఆప్షన్ ఇది మిలిటరీ కమాండర్స్ మీద వదిలేస్తారు. మీరు ఏం చేస్తారు, మీ రికమెండేషన్స్ ఏమిటి, మీరు ఏం చేయగలరు అది చెప్పండి, దాని మీద మేము డెసిషన్ ఇస్తాము. బికాజ్ వీ టెన్ టు గెట్ ద న్యూస్ ఇన్ ద వార్ టైమ్స్. ఏమంటాం అంటే ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఇండియన్ ఆర్మీకి, వాళ్ళు ఇప్పుడు ఏదైనా చేయొచ్చు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పారు. ఓకే, ఆ ఫ్రీ హ్యాండ్ అనేది ఎంతవరకు దట్ ఉంటుంది అనేది మా సివిలియన్స్ గా మాకు తెలియకపోవచ్చు. టుడే ఇఫ్ ఐ ఆస్క్ యూ సార్, లైక్ ఏదైనా మీ ఇలాంటి డెకరేషన్స్ లో ఉన్న హైయెస్ట్ ర్యాంక్స్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళతో మేము మాట్లాడినప్పుడు ఇఫ్ రియలీ హెడ్ ఆన్ గో విత్ పాకిస్తాన్, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ లైక్ 1 month అంటారు, కొంతమంది ఇంకా తక్కువ సమయం చెప్తూ ఉంటారు. బట్ ఇఫ్ ఐ మే ఆస్క్ యూ దట్ is it really possible in today's warfare? Is any war is that easy, especially when yourself like said it is a nuclear country, nuclear power? దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అల్టిమేట్లీ మనం యుద్ధానికి వెళ్తే వీ హ్యావ్ సమ్ ఎయిమ్. Sir. ఏమిటి, దేనికోసం వెళ్తున్నాము, దానికి ఎంత పవర్ కావాలి, అవి మన దగ్గర ఉందా, దానికి రెడీగా ఉన్నామా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత వీళ్ళు డిస్కషన్స్ అవుతాయి. ఓకే, మీరు ఏం చేయగలరు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్, రా, వీళ్ళు ఇది సిఏపిఎఫ్, హోమ్ మినిస్ట్రీ, వీళ్ళందరూ ఎకనామికల్గా మనం ఎలా ఉన్నాము, ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఇది డిఆర్డిఓ మన సైంటిఫిక్ ఇది ఎలా ఉంది, మన డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంత త్వరగా ఎక్విప్మెంట్ని తయారు చేయగలవు, ర్యాంపప్ చేయగలవు, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. అవి ప్రతిసారి మనం ఆలోచిస్తున్నాము, రెడీగా ఉంటాం. కానీ ఎప్పుడైతే పెద్ద ఆపద వస్తుందో అప్పుడు తక్కువ సమయంలో మనకి కావలసినది ఏం మనం చేయదాల్చుకుంటే దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. రైట్. 24 గంటలో చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్, 1 గంటలో చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. అమెరికా అధ్యక్షుడు నేను వారం రోజుల్లో ఇది యుద్ధాన్ని అంతం చేస్తాను అని చెప్పి ఇప్పటిదాకా నడుస్తున్నది. రష్యా అధ్యక్షుడు యుక్రెయిన్ని నేను నాశనం చేస్తాను, దాన్ని క్యాప్చర్ చేస్తాను అని చెప్పి అని ఏళ్లపూళ్ళుగా నడుస్తోంది. హమాస్, హూతి వీళ్ళు ఇజ్రాయెల్ని మేము నాశనం చేసేస్తాము, ఇప్పుడే చేసేస్తామని చెప్పి అన్నారు. సో ఇటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు ఎవరిని నాశనం చేసే స్థితిలో లేరు. కానీ మనకి కావాల్సింది ఏమిటి, మన ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి, అది ఈ డిస్కషన్స్ తర్వాత పొలిటికల్ లీడర్షిప్ చెప్తుంది నాకు కావాల్సింది ఇది అని. దాని నుంచి మిలిటరీ లీడర్షిప్ మన ఎయిమ్స్, మన ఆబ్జెక్టివ్స్ ఏమిటి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవి ప్రధానమంత్రికి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి చెప్తారు. దాన్ని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత దానికి కావాల్సిన దాని ఫాలోఅవుట్ ఉంటుంది. వెళ్ళేసి రావల్పిండిని కొట్టేస్తాను, దాన్ని కొట్టేస్తాను, దీన్ని కొట్టేస్తాను, బరాజ్ కొట్టేస్తానంటే దాని రిపర్కషన్స్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన అంబాసిడర్స్ మీద, మన మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని వీళ్ళందరూ మన అంబాసిడర్స్ వాళ్ళకి చెప్పాలి, ఇది చేస్తున్నామని. ఎప్పుడు చెప్పాలి అంటే ఎంత తక్కువ సమయం, మనం స్ట్రైక్ చేసే ముందా, స్ట్రైక్ చేసిన తర్వాత, స్ట్రైక్ చేసిన వెంటనేనా అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. కాబట్టి ప్రతిసారి 1999లో కార్గిల్ సమయంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎంతో మనం శక్తివంతమైన నేషం, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మన ఇస్రో కేపబిలిటీసు, సర్వలెన్స్ కేపబిలిటీసు, మన యుద్ధం చేసే నిపుణత, ఇంటిగ్రేషను ఎంతో హై లెవెల్కి వచ్చేసాం. ఏదైతే మనం 1999లో కావాలనుకున్నామో అది ఆల్మోస్ట్ అచీవ్ చేసాం. ఇంకా కానీ ఇప్పుడు మనకి వేరే ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇదేనా, ఇది ఆపరేషన్ సింధూరేనా, రేపు ఆపరేషన్ సింధూర్ 2 అయితే ఎలా ఉంటుంది అనేది. దీంట్లో మీరు యాజ్ జర్నలిస్ట్, ఇది ఐటీ వాళ్ళు, హ్యాకర్స్, దాన్ని సైబర్ వార్ఫేరు, మీడియా వార్ఫేరు, మిస్ఇంటర్ప్రిటేషను, ఇవి అందరూ దాంట్లో పాల్గొంటారు. ఇవన్నీ కలిస్తే అల్టిమేట్లీ ఎప్పుడు గెలిచినట్టు, ఎదుటివాడు యుద్ధం చేయలేను అని అనుకున్నప్పుడు వాడు ఓడిపోయినట్లు. యుద్ధం చేయగలను, నేను ఎంత నాశనమైనా కూడా నేను ఇంకా కొడతాను, ఇప్పుడు ఇరాన్ అన్నట్లు. అట్లా చేస్తే వాడు లొంగడు కదా. రైట్. చారుదత్త గారు,
ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు జనరల్ దట్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ బ్యాక్ ద స్క్రీన్ ఎంత డెలిబరేషన్స్ ఉంటాయి, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ. బట్ ఒక సోల్జర్కి నిజంగా ఇవన్నీ తెలియదు. అండ్ ఇట్స్ నాట్ హిస్ డొమైన్ టు థింక్ అబౌట్. ఆల్ హీ నోస్ ఇస్ లైక్ గో అహెడ్ అండ్ డూ యర్ జాబ్ Yes. కదండి. సో ఇలాంటి క్రమంలో మహావీర్ చక్ర ఎస్ ఆ డెకరేషన్ వచ్చింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ ద టాప్ హైయెస్ట్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఇండియన్ మిలిటరీ సార్. అవునండి, డిఫెన్స్ సర్వీసెస్. ఎస్. సో మేము ఆయన గురించి చదివినప్పుడు ఎప్పుడన్నా వింటున్నప్పుడు, ఇంతకుముందు నేను మాట్లాడాను ఒకే నెలలో బర్త్డే అండ్ ఈ ఇన్సిడెంట్ జరగటం. ఆ తర్వాత చివరిగా ఆయన మీకు ఒక లెటర్ రాశారు. Yes. ఆ లెటర్లో దట్ ద ఇంటిగ్రిటీ అవ్వచ్చు, లేదంటే Yes. ఆయన నమ్మిన వాటిని ఏ రకంగా అది రాశారు, దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ వి గెట్ దిస్ 26th July. Yes. ఎస్. అండ్ మనం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఇలా మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు దట్ వాట్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్ స్ట్రైక్స్ ఇన్ యువర్ మైండ్ when you look at that letter and recall those days, because he was just 31. Yeah, he was there, and a lot of people were much younger to him also. In service, from day one, you don't have to get, you're trained for from next day for anything. Ma'am, It's not the age, it is your not even experience. From day one, you can get commissioned at the age of 22. Next year, you are prepared for anything. Worst or good, everything same way. And he was having almost 6 years service. Yeah. Then actually the unit from peace, they were going to field. So we know that he's gone to field. The unit is in field, but we don't know exactly where they were. Oh. When his unit, the first casualty, Major Vivek Gupta, that news came in the TV. Then only we came to know that the unit is in Kargil, because they are not supposed to write where they are, what they are not. వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. We We know are that going they to- are in field. He was already in but- field. okay, but 93 when he where? got Hmm. 93 when he got commission. Mhm. అప్పుడు కూడా తనకు ఫీల్డే. Okay. తర్వాత పెళ్లికి ఒక అది 95 Mhm. he came, their unit came back to peace. Okay. So తనకు first 3 years already as a newly commissioned officer, he was in field. Right. Then 3 years peace, again he went to field. So they're not supposed to say, they themselves didn't know. Mhm. As general was saying, they didn't know that they have to go to war. When this thing happened, they called upon all those regiment units who have experience in that, they called. Right. So even that time the satellite call was there. So he used to call us for 1 minute and just say, how are you? Take care of your health. It's 1 minute to talk to all of us. Yes. So each of us got 10 seconds, 20 seconds, that's it. Sometimes we cannot hear also through the satellite. It was mostly with the letters. I'm happy that we were married in such an era where we could have still the letter, and I can go through again and again, because it's a personal touch when you True. write with your handwriting. True. Normally you strike, you're trying to explain some emotion, then you strike it off and you write better. True. True. So it's, What do you say? అంటే మీరు ఆఫ్ కోర్స్ లైక్ 3 years ఉన్నారు వివాహ జీవితంలో. yeah. అపరాజిత, if I Yes. talk about your daughter, she never met her father. Yeah. Yet she talks a lot about him, speaks so high about him. Yes. ఎలా అనిపిస్తుంది? I feel proud to be his wife, and she's also proud to be his daughter. Yes, at the end of the day, your child missed the father, because the reason మన పెళ్లి చేయడంకి కలిసి ఉండడం కదా 30, 40, 50, ఓకే, మన అది ఆ డ్రీమ్స్ 1.5 years, 2 years లో స్మాష్ Just చేస్తే vanishes. ఫీలింగ్ ఉంటుంది కదా, లైక్, అండ్ షీఈ్ నాట్ సీన్ ద ఫాదర్. She was born 3 months posthumously, but she's proud of her father. Yes, except his presence, she's been blessed with a good family, her grandparents. As a mother, I have to put a strong thing ever since I came about the news. ఒకరోజు కూడా నేను ఏడవడం ఛాన్స్ లేదు. I cried after she was born, because my crying, my sorrow should not go to the newborn. He or she going to come to this world should come happily, because we decided to have a child for happy moment. So I never had any regret. A lot of people told, you're just married like 6 months only. I said, no, I want to bring the child out to this world and make her feel proud about her father. And that's it. It's tough for her. Yes, of Tough. course. Like, Indeed. not in the society, as own your person, like, every day you get up alone, you are emotionally weak.
but you have to be strong for your child. When the right time came, I expressed my emotion to her. When she turned 18, I told her, these things I've gone through. I don't want to put you in a negative way, this what. So she understands that. She's very supportive. 27 years. So anybody asks, what's your age? She said, I'm as old as Kargil. So that's yes, ma'am. Sir, this kind of sacrifices, of course, మీకు అలవాటు అయిపోయాయా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నెవర్, బికాస్ పర్సన్ నెక్స్ట్ టు యూ ఇస్ ఫైటింగ్ అ వార్ ఫర్ యువర్ కంట్రీ. ఇఫ్ ఇస్ నాట్ దేర్ అ వెరీ నెక్స్ట్ డే ఆర్ వెరీ నెక్స్ట్ మినిట్, ఇట్ ఈస్ నాట్ అలవాటు అయిపోవటం అనేది అవ్వదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? So I, as a commanding officer, whenever I take my troops, my battalion, my regiment into the war or into the warlike situation, my endeavor will be to bring back everybody who has gone into the war alive, safe and sound. So whatever expertise I have at my disposal, my entire aim will be to bring them back alive and achieve the mission. So it is foolish to sacrifice your men to achieve the mission. Let the enemy sacrifice his men to defend whatever he is defending. So that is the true leadership. And I, as a true leader, I stand by that. And we shouldn't sacrifice our lives, but we should make enemy sacrifice their lives for their country. వండర్ఫుల్ సార్, వెరీ వెల్ సెడ్. సార్, ఇప్పుడు వార్ గురించి మనం మాట్లాడుతున్నాం, కార్గిల్ విజయ్ దివస్ గురించి మాట్లాడుతున్నాం, సింధూర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు వార్కి వెళ్ళేటప్పుడు మీ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్తున్నారు. మీ పక్కన సోల్జర్స్ బాధ్యత మీ మీద ఎలా ఉంటుందో చెప్తున్నారు. కమింగ్ బ్యాక్ టు పీస్, కమింగ్ బ్యాక్ టు ద సివిల్ సొసైటీ, that I need not to tell you that how a society is today. What it strikes your mind, like is this the people, is it the country, what you're fighting for? ఇలాంటి ఐడియా రావడం సహజమే కదా, మీకు కూడా వస్తుందా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? దీంట్లో మన భారతదేశం నమో నమామి, భారతదేశం పుట్టింది, మన భారత సంస్కృతి ఎంతో గొప్పది. దాంట్లో ఎందరో వచ్చారు, ఎందరో పోయారు, ఎన్నో రాజ్యాలు నాశనమయ్యాయి, ఎన్నో సంస్కృతులు నాశనమయ్యాయి, వాళ్ళు మళ్ళీ వచ్చారు. నలంద కానివ్వండి, తక్షశిల కానివ్వండి, వీళ్ళన్నీ ఉన్నాయి. కానీ భారతదేశం అన్న ఎన్నో సెంచురీస్గా ఇలానే ఉంది. అటువంటి భారతదేశం బాగా ఉండాలి, గోల్డెన్ ఏజ్లో ఉండాలి, రామరాజ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేది నా ఆశయం. దానికి ఇలాంటి సాక్రిఫైసెస్ అవసరమా? ఇది కురుక్షేత్రం విన్నారు, దాంట్లో ఒకళ్ళు ధర్మం వైపున, ఒకళ్ళు అధర్మం వైపున ఉన్నారు. ధర్మం వైపున ఉన్న వాళ్ళు కూడా కోల్పోయారు, అధర్మం వైన ఉన్న వాళ్ళు కూడా కోల్పోయారు. కానీ ఫైనల్లీ సత్యమేవ జయతే, ధర్మం గెలిచింది. అటువంటిటప్పుడు ఎటు సైడ్ ఉన్నా కూడా వాళ్ళ దేశం కోసం, వాళ్ళ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉంటారు. అది వాళ్ళ బాధ్యత. అటువంటి బాధ్యత మన పౌరుల్లో ఉండాలని, భారత సిటిజన్స్లో ఉండాలని, అలాగే వాళ్ళు అంత కమిట్మెంట్తోని మన దేశాన్ని గొప్పది చేయడానికి సెల్ఫిష్నెస్ని వదిలి మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని, అది అలాంటి ఆలోచన ఉంటే, అందరికీ ఉంటే అందరం బాగుంటాం కదా. అందరూ బాగుండాలి, దాంట్లో నేను బాగుండాలి. కానీ నేను బాగుండాలి, మిగతా వాళ్ళు బాగుండకూడదు అనేది మంచిది కాదు. అందుకని మన ఏ మతమైనా, ఏ కల్చర్ అయినా ఏదైతే సరిగ్గా చెప్తుందో, అన్ని పాజిటివ్ ఇది ఎథికల్ వాల్యూస్ నేర్పిస్తుందో, అవన్నీ ఇంబైబ్ చేసుకొని భారత పౌరులందరూ దానికోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. కరెక్ట్ సార్, మీ ఆకాంక్ష కరెక్ట్, దట్ ఇట్ ఈస్ వెరీ నోబుల్, ఐ మస్ట్ సే దట్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ డిఫరెంట్. సో డూ యూ ఫర్గివ్ ఆర్ ఫర్గో? What it strikes your mind? We have hope that new generation will realize their responsibilities, their responsibility to build a Vikasit Bharat, to build a better India than what they have inherited. The shortcomings that we see, we want to see that our colleagues, our new generation will rectify that. They will because they are also facing. We are only seeing, but they are facing this. Whatever the shortcomings of the society that they are living in, they also know that some things are wrong. So those wrong things should be rectified. By whom? By this very society, by these very citizens.
and now we are part of that society, so we will contribute our bit. Whatever our values are, we will stand by that, and we will contribute our might for the betterment of the India and society. చార్లత గారు, మ్యామ్, ఇఫ్ ఐ ఆస్ ద సేమ్ క్వశ్చన్, బికాజ్ జనరల్ శ్రీనివాసరావు గారు చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో ప్రైడ్ మేము చూసాం. ఇఫ్ ఐ మే ఆస్క్ యూ, లైక్ మహావీర్ చక్ర, వాట్ ఇట్ మీన్స్ టు యూ యాజ్ అ నేషనల్ హానర్ అండ్ అ గ్రేట్ మెమరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? The person who sacrificed their life got it. He's not there to adorn that and wear that and go, but he left everything for us. I'm sure he gone with the pride that he sacrificed his life for the mother, is for his country, for the nation. And to your question, yes, I feel that we as a nation, citizens should respect the sacrifice and the soldiers who come back and telling the story. We should start respecting our soldiers. I feel that as a family, like, don't treat them like, this their profession, they do their profession, and so it's their thing to go on duty and, sacrifice themselves or fight and come back. Please give respect to their family. Don't have to do something big. Just if you find one of your neighbor who's, doing service to the nation, just respect their family. That's what I expect from my. Any shortcomings, like the way in a regular life, yes, మిమ్మల్ని చూడగానే గౌరవించాలి అనేది లోపల నుంచి వస్తుంది. యాజ్ అ జర్నలిస్ట్, మేబీ యాజ్ అ ఫెలో ఆఫీసర్, బట్ మీ లైఫ్ లో, దట్ ఇన్ దిస్ జర్నీ, do you ever feel something? Army always protect us, help us 27 years. Correct. Wherever I go, my husband unit or my unit, they say, no, once your husband is in the thing, belong to you, it's your unit. Yes. They get in touch with us for our birthday, everything. They send a card, they greet us. And wherever I go, they look after me and my daughter so well. I don't think any other place will get that kind of love and affection once you step out from that organization, I think. Yeah, continue to that question. Every year, Desh, like, they send you flowers. Yes, there's group. They Yes. send flowers Correct. for his birthday, Mhm. for his Martyrdom Day. Not only him, whoever they know Mhm. that they send. And for my birthday also, they send a bouquet. And they're always there. to ఇలాంటివి support. చూసినప్పుడు ఏమనిపిస్తుంది చార్లత? You still feel he's alive? Yes, to you. yes, like, General Rao is Mhm. talking about the soldiers. He keeping those soldiers alive. Mhm. Not only my husband, I believe that he's the face. There's a lot of unsung heroes. Yeah. So I believe that when he adorned the uniform, when he wore the uniform, the oath taken to protect the nation. Not only him, anybody, they go there with no intention, no, I'll go there. As I said before also, that I'll be getting this, I come back. When he sacrificed, it instant was not like, my wife or my family will be recognized by so many people. My sacrifice should be, if they all go silent, they do their duty. Some come back to tell the story of those who's no more. And those who are gone, they're gone. They come for purpose, they live for purpose. I believe in that. జనరల్, మీరు చెప్పండి, ఇప్పుడు వార్లో ఎస్ ఇలా అసూలు బాసే సోల్జర్స్, దేశం కోసం త్యాగం చేసే సైనికులు, what is difficult to lose the life there or to intimate their families about this incident? Intimating the families is a very, very sensitive, నాజూక్ ఇది పరిస్థితి. ఎందుకంటే అది చెప్పడం ఎవరికి దేశానికి ఎంత గర్వకారణమైనా కూడా, తల్లిదండ్రులు వారు గర్వంగా చెప్పుకున్నా కూడా, అతను లేడు అనేది చెప్పేది తల్లికి కానీ భార్యకి కానీ చెప్పడం చాలా సెన్సిటివ్. Do you ever face that situations? అందుకనే ఈ లెటర్ కూడా ఇంతకుముందు ప్రధానమంత్రి నుంచి వచ్చేది. ఫస్ట్ ఇంటిమేషన్ ఇలా టెలిఫోన్లో చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ హైయెస్ట్ అథారిటీ నుంచి వాళ్ళు చెప్పిన తర్వాత యూనిట్ వాళ్ళు చెప్పేవాళ్ళు. That makes a difference. ఎందుకంటే దేశాన్ని మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి కదా, మనం ఎన్నుకున్న వాళ్ళు దే ఆర్ ది వన్స్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ నేషన్, ఆల్ ఆఫ్ అస్. మన తరఫున ఆ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అందుకని అట్లా ఉండేవి టెలిగ్రామ్స్, వాళ్ళ తరఫున వచ్చేవి. అది మేము కమాండింగ్ ఆఫీసర్గా డ్రాఫ్ట్ ఇచ్చి ఇది చెప్పండి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు టీవీస్ వాళ్ళందరూ జర్నలిస్ట్ అంతా ఉండేటప్పటికీ ఎక్కడ ఏమైందో అది అసర్టన్ చేయకముందే న్యూస్లో వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ సేమ్ కార్గిల్ ఎలా మన డ్రాయింగ్ రూమ్స్లో వచ్చేసిందో, కొంచెం ప్రైవసీ కూడా పోయింది. తర్వాత మన ఇది ముంబై
లాస్ట్ Blast. ముంబైలో జరిగిన దాంట్లో కూడా 2007, ది yes. జర్నలిస్ట్ ఫ్లయింగ్ వాళ్ళు వస్తుంటే Correct. మీరు ఆ దురందర్లో కూడా చూస్తుంటారు. అవంతా లైవ్ స్ట్రీమింగ్ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ లో వస్తే అరే వీళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు అటు నుంచి వస్తున్నారు, అది జాగ్రత్త, ఇటు నుంచి వస్తున్నారు ఆర్మీ వాళ్ళు, ఎన్ఎస్జి వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పి అటువంటి పరిస్థితికి చేరాం. కానీ వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ ఈ జర్నలిజంలో ఇది దే షుడ్ గో ఓవర్ బోర్డ్ Right. ఫర్ టీఆర్పీస్. Right. దే షుడ్ గివ్ ది నేషనల్ సెక్యూరిటీ అండ్ ది ప్రైవసీ ఆఫ్ ది పీపుల్ ది అట్మోస్ట్ ఇన్ దేర్ మైండ్. ఎందుకంటే హ్యూమన్ ఇది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దీనివలన వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బాగా చేయాలనే దాంట్లో తాపత్రయంలో వేరే వాళ్ళకి ఆపరేషన్స్ చేసే వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాలి. వెల్ సెడ్ సార్. ఎస్, వి హానర్ దాట్. అండ్ యా, సో దురందర్ గురించి మాట్లాడారు కాబట్టి జనరల్ దట్ what did you feel, how you felt like once you saw దురందర్ 1 or 2 for that matter? ఎందుకంటే యావత్ భారతదేశం కూడా దే జస్ట్ మూవ్ విత్ దట్, లైక్ whatever the operations and what we have seen on screen, though it is like they claim it as a fiction, or there are some truths, but I'm not asking you like what is truth and what is not, but yeah, you may not, We also won't know that. yeah, but ఏమనిపించింది మీకు చూడగానే? ఇది చాలా గర్వకారణం అండి. మనం మొసాద్ని అంటాం. దే కెన్ టేక్ అవుట్ దేర్ ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ప్రిసైజ్లీ. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చేస్తాం. హిసాబ్ బరాబర్ కరేంగే. Yeah. అది ఐఎస్ఐ వాళ్ళు అంతా మొత్తం దేశమే ఐఎస్ఐయా అని చెప్పి అనిపించేటట్లు దే డిక్టేట్ టర్మ్స్ టు ది పొలిటీషియన్స్ అండ్ ది మిలిటరీ అండ్ వాట్ దే షుడ్ డూ. కరెక్ట్. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, మన అట్లాంటి శక్తులు, వ్యతిరేక శక్తులు మనకి ఎదురుగుండా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే మనం చాణక్య నీతిని, గూఢచారుల వ్యవస్థ అంతే బలంగా ఉండాలి. యుద్ధరంగంలోనే సైనికులతోనే కాదు, ఈ నైపుణ్యం ఇది గూఢచారి ఇట్లాంటి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ తోని, అండర్ కవర్ ఆపరేషన్స్ లో కూడా ఉండాలి. అది ఉంటేనే మన దేశానికి రక్షణ. దాన్ని అవి కాకముందే, అటువంటి ఘటనలు జరగకముందే దాన్ని అరికట్టడం, దాంట్లో తెలివి ఉంది. అది అయిన తర్వాత రియాక్ట్ అవ్వడం అనేది అది బుద్ధి తక్కువ. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ లెవెల్ని మనం పెంపొందించుకోవాలి. ఆ గూఢచార సంస్థలతోని చెయ్యి కలపాలి. ఇన్ఫర్మేషన్ మనకి ముందే తెలియాలి. వాటిని అరికట్టడంలో సక్సెస్ఫుల్గా కావాలి. అది యాజ్ ఎ సోల్జర్ మూవీ గురించి కామెంట్ చెప్పలేదు మీరు. ఇట్స్ వెరీ నైస్ అండి. అలా జరుగుతుంది అంటే ఎంతో గర్వంగా ఉంది. అది నిజంగా అయింది అంటే ఎంతో గర్వకారణం. రైట్. కానీ అటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారా? వాళ్ళని మనం పోషిస్తున్నామా? వాళ్ళ దాంట్లోనే మనం చూసి వాళ్ళని గౌరవిస్తున్నామా? వాళ్ళకి భయపడుతున్నామా అని చెప్పి బాధ వేస్తుంది. Yes, like us, like every other Indian, do you take a pride saying that there is somebody called Ajit Doval in our country? ఎస్, సర్టన్లీ. అటువంటి కంటిన్యూస్ గా ఎన్నాళ్ళు ప్రధానమంత్రి ఉన్నారో అన్నాళ్లుగా ఆయన అంత ముసలివాడైనా కూడా ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నాడు. ఎక్కడ ఏ కంట్రీకి ప్రధానమంత్రి వెళ్ళినా కూడా అక్కడ విజువల్స్ వస్తాయి, పక్కనే అజిత్ దోవాల్ ఉన్నట్టు. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనకి తెలియక్కర్లేదు, కానీ దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అందరం చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు అజిత్ డోవాల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మన చాణక్యుల్లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఎంతో బాగా ఉంటుంది. Charlata ma'am, that hope you don't mind, like I'm just trying to recall the moments. తర్వాత ద్రాస్కి మీరు ఎప్పుడు వెళ్ళారు? 2023. 23. Yeah. So వెళ్ళినప్పుడు that what was that like, what you went through and how you felt, please walk us through. Yeah, 2023. Coincidentally, it was my 50th birthday. Maybe he wants to gift me visiting him there. So I went there and nothing around, like, the way he described in his letter, it's all greenery, beautiful, like, all this thing. He is very good in writing. Oh. A very architect person. So he wrote, I was not expecting that, and I went there. It's totally, rocks are black and nothing. And standing at that one point and looking at that 3 pimples tolling for a minute, like my blood
froze and they sit. For small thing, with all comforts, I feel I'm sad, I'm painful, I didn't get this, I was cribbing, that he sacrificed in that. The soldiers, like not only he, those who stood there without water, food for a long time, barefoot, not much equipped thing to bear, how they could have, what he could have thought that time, what they could have thought being there without cribbing, without thinking about anything else, supporting each other, being strength to each other. I think that thing we should learn from them. General, I want to add to that, because all comforts and luxuries that what we enjoy here, there's completely different situation there at times. ఇలాంటి సిచ్యువేషన్లో yes, there were times where soldiers complained through social media, right? But the situation is changed now. ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, భారత ప్రభుత్వం ఎలాంటి అక్కడ సమకూర్చాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కంపారిటివ్ those days in Kargil and now? 1999లో Sir. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అది మీరు మూవీస్లో చూసుంటారు. దాని తర్వాత 25 ఏళ్ళు పట్టింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పెట్టడానికి, వాళ్ళు చేసిన ఇంటిగ్రేషన్ చేయడానికి, వాళ్ళు రికమెండ్ చేసిన ఇంటెలిజెన్స్ సెటప్ని తయారు చేయడానికి, ప్రభుత్వం యొక్క అన్ని విభాగాలు కలిసి పనిచేసి మనకి ఏవైతే వార్ లైక్ సిచ్యుయేషన్స్ ఉన్నాయో దాన్ని ఎదుర్కోవడానికి చేయాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. దట్ వాజ్ one can say a shortcoming. This is where we have stabilized with Atmanirbhar Bharat and the way our industry, academia, the public sector undertakings, research and development, ISRO, the Ministry of External Affairs, Home Affairs, and all other ministries are coming together under the leadership of a political leadership and supporting the national cause. It is the ideal situation that any military commander would love to have. ఇటువంటిది కంటిన్యూ కావాలి. ఇటువంటిదే ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, ఏ నేత ప్రభుత్వంలోకి వచ్చినా నేషన్ ఫస్ట్ అనేది పెట్టుకొని దేశం కోసం, ఈ సోల్జర్స్ కోసం వాళ్ళని ఎక్విప్ చేసి, వాళ్ళని ఎంపవర్ చేసి, మనల్ని రక్షించడానికి వాళ్ళకి కావాల్సిందంతా ఇచ్చి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, మీరు చెప్పినట్లు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి, మీరు ఏం చేసినా పర్వాలేదు, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ది రిపర్కషన్స్ ఇన్ ది డిప్లొమాటిక్ డొమైన్, యూ క్యారీ ఆన్ అని చెప్పి అనే ధైర్యం కలిగిన నేతలు, లీడర్షిప్ ఉంటే ఎంతో ఆనందకరమైన విషయం అండి. నేతల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చరిత్రలో భారతదేశంలో నాయకులకి కొదవ లేదు సార్. వాజ్పేయి గారు పార్లమెంట్లో కాళీమాతతో పోల్చారు ఇందిరాగాంధీ. 71 వార్ గుర్తు చేసుకుంటే కనుక. అవునండి. ఆ తర్వాత 99 వాజ్పేయి, నౌ సింధూర్ నరేంద్ర మోదీ. హౌ డు యూ సీ దెమ్ లైక్ 3 డిఫరెంట్ పర్సనాలిటీస్? వాళ్ళు ఆ పీరియడ్లో వాళ్ళు చేసిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఐడియల్, దే ఆర్ ది పర్ఫెక్ట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ లీడర్. దానికి ముందు దాని తర్వాత వాళ్ళు ఏమి చేశారు అనేది వదిలేద్దాం, ఎందుకంటే అది పొలిటికల్ కంపల్షన్స్, వాళ్ళ పార్టీ రాజకీయ అయి ఉంటాయి. దట్ వీ హ్యావ్ నథింగ్ టు కమెంట్. బట్ ది పొలిటికల్ లీడర్షిప్ ప్రొవైడెడ్ బై దెమ్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ వాజ్ ఎగ్జెంప్లరీ. అది మనం నేను అన్నట్టు ఇంతకుముందు లైన్ ఆఫ్ కంట్రోల్ మనం క్రాస్ చేయలేదు అని చెప్పి, మనకి కొన్ని కొరతలు ఉన్నాయి, కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి అని. అప్పటి దేశకాల పరిస్థితులలో అదే వాళ్ళు చేయగలిగింది, అవి రెప్లికేట్ చేయలేము. దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకున్నాము. అటువంటివి జరగకుండా ఉండడానికి మన దేశాన్ని, మన దేశంలోనే తయారైన యుద్ధ సామగ్రిని మన యోధులకు ఇచ్చి మన దేశాన్ని రక్షించడానికి వాళ్ళ చేతిలో భారం అర్పించారు. అది వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ ఎక్విప్మెంట్ వాడాము, సక్సెస్ఫుల్గా వాడాము, అవన్నీ భారతదేశంలో మన ఇండస్ట్రీ, మన డిఆర్డిఓ చేసినవి. ఇన్నేళ్లుగా, గత 10-15 ఏళ్లుగా చేసినది ఇప్పుడు ఫ్రక్టిఫై అయింది. దాన్ని యుద్ధంలో వాడి గెలిచి దాని మీద మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాము అనేది ఎంతో గర్వకారణం.
అటువంటిదే మనమే కాదు చేయడం, మిగతా దేశాలకు కూడా ఇది సరఫరా చేస్తున్నాం. అది ఇంకా గర్వకారణం. సో మహా వీర చక్ర మేజర్ పద్మపాణి ఆచార్య ఈరోజు భారతదేశం ఒకవేళ ఆయన చూస్తుంటే కనుక సైనిక పరంగా, సో యుద్ధ నీతిలో, యుద్ధ రంగంలో అప్పటి 99 కార్గిల్ ఆర్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన ఏం ఫీల్ అవుతారని మీకు అనిపిస్తుంది? As a wife, I say definitely be proud. I'm sure that he's proud of himself and rest of his brother officers and other buddies, other ranks who are with him. They call them buddy, no? Yeah. Yeah, so his buddy is still there. Every year he talks to me and says, "साहब ने ऐसे किया, हम सब गर्व है साहब का जो कोई किया है." So it's nice to hear. He left a legacy for the family and he left lot of memories which others share. It's 27 years. It doesn't become old. Like, you know, every time they say it with the same emotion. Yes, that I can So see. it's that keep him alive. Wonderful, wonderful man. I'm sure he's going to be proud of our country and proud of others. ఎస్ ఎస్ మ్యామ్. చివరిగా సార్, సో ఈరోజు మనం మాట్లాడుతున్నాం, మీరు ఇంతకుముందు మాటల్లోనే ఒక మొసాద్ గురించి మాట్లాడాం, రైట్ సార్, ఒక అమెరికన్ CIA గురించి మాట్లాడుతుంటాం, రైట్. ఇక యుద్ధరంగం గురించి మాట్లాడితే, సో ఇఫ్ ఐ మే ఆస్క్ యూ దట్ వే డు వి స్టాండ్ కంపారిటివ్లీ, బికాస్ సైన్య పరంగా మనం నంబర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, టెక్నాలజీ పరంగా ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాం, టెక్నాలజీ ప్లస్ సైన్యం గురించి చైనా గురించి మాట్లాడతాం, అమెరికా ఆఫ్ కోర్స్ లైక్ హౌ అడ్వాన్స్ కంట్రీ మనం మాట్లాడుతూనే ఉంటాం. Where do we stand? Looking at our adversaries, our requirements, our challenges, we are excellently placed. We can face the challenges that are existing now with the wherewithal that we have, and we have to continuously improve so that tomorrow's challenges are also faced equally well. Yesterday's challenges cannot be met with today's equipment or technology. So every day is a challenge for us, a new challenge for us, and the entire nation should contribute towards empowering the nation to look after ourselves, to protect ourselves. కాబట్టి దీంట్లో ఉత్త సైన్యమే కాదు, ప్రతి ఒక్క భారతీయుడి ఇది ఏ ఫీల్డ్లో ఉండనివ్వండి, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్. హీ ఈజ్ ఆల్సో ఏ సోల్జర్, మేబీ ఆన్ ది సివిల్ స్ట్రీట్, but he has equal responsibility like a soldier on the battlefield or in the borders. That is what I feel. We are all together in protecting our motherland and making better India, Vikasit Bharat, for the new generations. But This is what we want to leave behind. you have bypassed my question, sir. Yeah. But yes, with all due respect, yes, ma'am. ఈరోజు యూత్ గురించి మాట్లాడితే చివరిగా ఒక సోల్జర్ పట్ల, ఒక దేశం పట్ల వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి అని మీకు అనిపిస్తుంది? See, you don't have to wear uniform to be like as General Rao said. As youngsters, like my daughter's age or much younger, I think even the school education institute also should imbibe that value in the students, whether they want to join or not, it's different. But they also should imbibe that quality. మన దేశం కోసం చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి. That's the only thing. 27 years I'm saying that, the school should. Yes, there are a lot of people who were sacrificed. True. I'm not accusing thing, but just trying to tell the students, invite the family, not about sad story, bravery of the soldiers, bravery of what our soldiers are you doing. taking part of any of these programs or Yeah, the mostly ideas that what you're saying? both. Yes, we do. She is involved. She is Oh, the yes. women's wing convener Okay. of Rashtriya Sainik Samstha, which is a pan-India organization existing in 23 states. I happen to be the president of Telangana chapter and national vice president. The moment I was elected or nominated as the president, I requested her, could you please lead the women's wing? Wonderful, sir. So she is the convener for the women's wing to help other women, Correct. to empower them, Right. to give them confidence, to tell them to go ahead in spite of adversities that they may face, to set an example. That is what she is Indeed, she contributing is to the setting an organization. example. Thank you, ma'am. It's a honor, it's an honor to have you guys in our studio on the special occasion of Thank you so Kargil much. Vijay Vijay Divas. Divas. Thank you so Thank much. you so much once again. Jai Hind, Jai Hind. Jai Bharat.